బోర్డింగ్ అవుతున్నాం. సో సీ యూ ఆన్ జర్నీ. నా ఫేస్ ప్యాక్ వేసుకున్నావు నువ్వు? నా ఫేస్ ప్యాక్ నా ఫేస్ ప్యాక్ వేసుకున్నావు ఏంటి? ముందు ఎన్ని కాదు కానీ ప్యాకింగ్ అయిపోయిందా? ఆల్రెడీ డన్. ఒక బ్యాక్ ప్యాక్, అక్కడ పైన బట్టలు అన్నీ పెట్టలేదుగా. నువ్వు పెట్టు. అదే అదొకటే మార్కులు కొట్టాయి కదా. నేను ఆ ట్రాలీ మొత్తం సర్దింది నేను. మొత్తం ప్యాక్ చేసింది నేను. నువ్వు కాదు నేను. నువ్వు ఎంత బాగా చేస్తావని ఆ వీడియోలో చూస్తే అందరికీ తెలుసు. చూడండి ఎంత బాగా ప్యాక్ చేస్తే ఎలా కూకుతున్నాడు చూడండి. మీ కళ్ళారా మీరే చూడండి. అది కూడా నువ్వు పెట్టట్లేదని వాళ్ళకి తెలిసిపోయింది. ఈ కళ్ళారా గైస్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. మేము కొంచెం ఇంకా 2 hours టైం ఉంది. సో ఇంకా రెడీ అవ్వాలి. మిమ్మల్ని మేము ఎయిర్పోర్ట్లో కలుస్తాం. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. మళ్ళీ ఎయిర్ ఇండియా ఫ్లైట్. సో ఎయిర్ ఏషియా దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ర్యాపిడ్ టెస్ట్ తీసుకోవాలి. సో ర్యాపిడ్ టెస్ట్ తీసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి ర్యాపిడ్ టెస్ట్ పంపిస్తారు. గైస్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక 1/2 hour చాలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది 1/2 hour to 45 minutes పట్టింది. అది అయిన తర్వాత ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి మళ్ళీ ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు ఇంకొక ఫామ్ ఇచ్చారు. ఇప్పుడు వీడియోలో చూపించాను కదా, ఆ QR కోడ్ ఓపెన్ చేస్తే మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర ఇచ్చిన ఫామ్ రెండు ఫిల్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది RT-PCR టెస్టింగ్ది. అది చివరికి కనిపిస్తుంది కదా ర్యాపిడ్ టెస్టింగ్ అని చెప్పేసి అక్కడ అమౌంట్ పే చేయాలి. సో ఈ అమౌంట్ సంగతికి వచ్చేసరికి రేవంత్ బాబు సో యాక్చువల్గా మనం నిన్న తీసుకున్నది RT-PCR టెస్ట్ మన ఇంటికి వచ్చి చేశారు కదా. సో అది చేసుకోవాలి. ఫ్లైట్ టైంకి 48 hours లోపల అది తీసుకోవాలి. సో వీ ప్లాన్ లైక్ ఫ్రైడే మార్నింగ్ మనకి సాటర్డే ఈవినింగ్ ఫ్లైట్. సో మనం ఫ్రైడే మార్నింగ్ తీసుకున్నాం. సో వితిన్ 48 hours విల్ బీ రీచింగ్ దుబాయ్ ఇట్సెల్ఫ్. సో అలా ప్లాన్ చేసుకుని తీసుకున్నాం. సో రిపోర్ట్స్ కూడా ఓవర్ నైట్ వచ్చేసింది. సో దాని ఛార్జెస్ వచ్చేసి పర్ హెడ్కి 1200. సో ఇద్దరికి 2400 అయింది. సో మీరు ఫ్లైట్ బోర్డ్ అయ్యేకి 1/2 hour 1 hour ముందు ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే వచ్చేసి మీరు ర్యాపిడ్ టెస్ట్ అనేది తీసుకోవాలి. సో ఈ ర్యాపిడ్ టెస్ట్కి అయితే 3400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇద్దరికి 6800 అగైన్. సపోజ్ ప్లాన్ చేస్తున్నారు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, ఎస్పెషల్లీ దుబాయ్ ప్లాన్ చేస్తున్నారంటే డెఫినెట్గా మీరు మీ ఫ్లైట్ టైం కంటే ఒక 4 hours or 5 hours బిఫోరే మీరు వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే చాలా చెకింగ్ జరుగుతుంది. RT-PCR టెస్ట్ వ్యాలిడిటీ అన్నీ చెక్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఇవన్నీ చెక్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీకు ఫామ్ ఇచ్చి ఫిల్ చేయి. ఈ శంకర్ దాదా సినిమాలో చిరంజీవి అంటారు కదా, ఇప్పుడు ఒక పేషెంట్ సీరియస్గా వస్తే వాడిని ఫామ్ ఫిల్ చేయమని చెప్తారా అని. సో దగ్గర ఆ సిచ్యువేషన్లో ఉంది. ఒక అమ్మాయి లిటరల్గా 3:30కి తనకి బోర్డింగ్ టైం అంటే 3:15 వరకు ఫామే ఇవ్వలేదు. ఆ తర్వాత ఫామ్ ఇచ్చి ఫిల్ చేసి ఆ టెస్ట్ రిజల్ట్ వచ్చేకి ఆ ఫ్లైట్ ఆల్రెడీ ఫ్లై అయిపోయింది పాపం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు అవాయిడ్ చేయాలంటే ప్లాన్ వెల్ అహెడ్. ఒక 4 hours 5 hours బిఫోర్ ఎర్లీగా వచ్చేసేయండి. 24 stages. సో ఫస్ట్ వచ్చిన వెంటనే మీరు ఒక QR కోడ్ స్కాన్ చేసి ఒక ఫామ్ ఆన్లైన్లో ఒక ఫామ్ ఫిల్ చేయాలి. అప్పుడు మీకు ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఆ టోకెన్ నెంబర్ని ఒక ఫిజికల్ ఫామ్లో రాసి ఆ ఫామ్ ఫిల్ చేసి అందులో టోకెన్ నెంబర్ రాసి సబ్మిట్ చేయాలి కౌంటర్లో, పేమెంట్ కౌంటర్లో. చేసినప్పుడు
మీరు కార్డ్ ఆర్ క్యాష్లో పే చేయాల్సి ఉంటుంది పర్ హెడ్కి 3,400 రూపీస్. సో ఆ తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి ఆర్టీపీసీఆర్ కలెక్షన్ ఏరియాకి వచ్చేసి మన శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ముక్కు లోపల స్ట్రింగ్ని వదిలేసి బాగా ఇప్పుడు గ్రిల్ చికెన్ చేస్తారు కదా, గ్రిల్ రోల్ అవుట్స్ అలా వేసి గ్రిల్ చేశారనమాట అలాగా 2 నాస్ట్రిల్స్లోనూ. సో అది అయిపోయిన తర్వాత 45 minutes వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. అనౌన్స్ చేస్తున్నారు మన నేమ్, రిపోర్ట్ రెడీ ఉందని మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ టు బీ వెరీ కాషియస్. మన నేమ్ అయిపోయిన తర్వాత మనం అలా కూర్చొని ఉండిపోతే ఫ్లైట్ వెళ్ళిపోతాం. ఎస్, మనకి రిపోర్ట్ వచ్చేసింది. సో ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. సో వీఆర్ సో హ్యాపీ. లాస్ట్ టైంలో ఏదైనా ఈ పాజిటివ్ వస్తుందేమో చాలా కొంచెం టెన్షన్ ఉండే, ఇప్పుడైతే హ్యాపీగా ఆన్బోర్డ్ అయిపోవచ్చు. ఓకే, సో వీఆర్ ఆల్ సెట్. వీసా రెడీ, ఆర్టీపీసీఆర్ రెడీ, ర్యాపిడ్ టెస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. సో లెట్స్ చెక్ ఇన్ అవుట్. అగైన్ మనకి రిపోర్ట్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్-ఇన్ చేస్తారనమాట. నేను ఆల్రెడీ కరెన్సీ కన్వర్ట్ చేసుకున్నా. ఒక 1 lakh రూపీస్ వరకు నేను ఇండియన్ రూపీస్ని ఆల్రెడీ ఏడీ కింద కన్వర్ట్ చేసి పెట్టుకున్నా. సో మనం కన్వర్ట్ చేసినప్పుడు ఆ రేట్ వచ్చేసి 20 రూపీస్ 65 పైసలు. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చెక్ చేసి చూసాను ఎలా నడుస్తుందని. ఈబిక్స్ క్యాష్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఈబిక్స్ క్యాష్. ఆ మనీ ఎక్స్చేంజ్ సెంటర్లో అడిగితే 26 రూపీస్ అంట పర్ ఏడీకి వే టు పే 26 రూపీస్. అండ్ ఆల్సో అడిషనల్గా ఇంకా ఎక్స్క్లూడింగ్ ఛార్జెస్ ఉంటుంది, ఐ మీన్ జిఎస్టీ ఉంటుంది. సో ఇంక్లూడింగ్ ఎఫెక్టివ్గా ఒక ఏడీకి యూ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ 27 or 28 రూపీస్. సో చాలా 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 ఎక్కువ అది. సో మై సజెషన్ అయితే ఎయిర్పోర్ట్లో మాత్రం దయచేసి ఎక్స్చేంజ్ చేయకండి. యూ కెన్ గో అవుట్ అండ్ లుక్ ఫర్ సమ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏజెన్సీస్ ఆర్ ఈవెన్ మొబైల్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి మీకు డెలివరీ చేసే కరెన్సీ. సో ఆప్ట్ ఫర్ దట్, కానీ ఎయిర్పోర్ట్లో మాత్రం చేయకండి. సో ఇప్పుడు మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో బ్యాగేజ్ చెక్ ఇన్ అండ్ మన పర్సనల్ చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్ అన్ని. ఇమిగ్రేషన్ అప్పుడు అయితే కొంచెం టెన్షన్ అయింది, ఏదైనా ఒకటి ఐడెంటిఫై చేసి రిజెక్ట్ చేస్తారేమో అని ఒక ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇంటర్నేషనల్ ట్రిప్. సో అదేం కాకుండా రిలాక్స్గా అయిపోయింది. సో 4:55కి ఫ్లైట్ ఆన్బోర్డింగ్ టైమ్. బట్ మేము యాక్చువల్గా ఒక 15 minutes ఎర్లీగానే మాకు అన్నీ సెట్ అయిపోయింది. సో వీఆర్ వెయిటింగ్. సో చూసారంటే ఇప్పుడు బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇదిగో కనిపిస్తుందా మీకు? సో ఇదే వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్రమ్ చెన్నై టు దుబాయ్. సో చెన్నైలో నుంచి 5:25కి స్టార్ట్ అవుతుంది, 9:30కి మీకు దుబాయ్ రీచ్ అవుతుంది. సో దుబాయ్ టైం వచ్చేసి 8 o'clock. సో టెక్నికలీ 5:25కి స్టార్ట్ అయిపోతే మనం 8 o'clock అనే రీచ్ అయిపోతాం. అండ్ ఆల్సో ఇది మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ నాకు జయ ఇద్దరికి కూడా. సో వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో ఈ ట్రిప్లో మాకు కాంప్లిమెంటరీ ఫుడ్ ఉంది. బికాస్ లైక్ కాంప్లిమెంటరీ అంటే మన దగ్గరే ఆల్రెడీ ప్రైస్ కట్టించుకొని వాళ్ళు ఫ్రీగా ఫుడ్ పెట్టినట్టు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని కూడా మీకు వీడియోలో చెప్తాను. సో ఫాలో జర్నీ. సో అనౌన్స్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సెకండ్ కాల్ మేము ఇంకా బోర్డింగ్ అవుతున్నాం. సో సీ యూ ఆన్ జర్నీ. So this is what they gave. So face shield, last case ఉంటుంది. అండ్ ఆల్సో బీ రోలో కూర్చునే వాళ్ళు, మిడిల్ సీట్లో కూర్చునే వాళ్ళకి దిస్ ఇస్ మ్యాండేటరీ. సో వేసుకుంటున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత ఎయిర్ ఇండియాలో సమోసాలు అమ్ముకునే అబ్బాయిలా కనిపిస్తే మాత్రం డోంట్ బ్లేమ్ మీ. ఓకే, ఎయిర్ ఇండియాలో సమోసాలు అమ్ముకునేటట్టు మనం డాక్టర్లు అనిపిస్తున్నా లేదా? రేవంత్ FRCS లండన్. FRC is Dubai, ra. That's it. So I'm all set to go. స్పాట్ ద రేవంత్. ఇప్పుడే బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఫ్లైట్ లోపలికి బోర్డ్ అవుతున్నాం.
గేట్లో నుంచి బోర్డింగ్కి అలౌ చేస్తారు. సో వీఆర్ ఫైనలీ బోర్డింగ్ ఇంటూ ఫ్లైట్. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? షేక్లో ఉన్నాను డాక్టర్ షేక్లో ఉన్నాను. యారు వర్లీ నెంబరా నెంబర్ 29 29 అంటే ఆరు బస్సు ఉంది కదా, బస్సు అది ఎమర్జెన్సీ చెప్తుంది మధ్యలో సెకండ్ దాని వెనకాల చాలా. Hello. How do you feel? మరియు How do you feel? చాలా బాగుంది. ఇది మన ఫస్ట్ ట్రిప్, ఫ్లైట్ ట్రిప్. అది కాకుండా ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రిప్. సో చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నా. మీకు ఎలా ఉంది? కూడా సేమ్ అంతే ఉంది కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:10 అవుతుంది. ఇంకొక 15 మినిట్స్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో ఆ తర్వాత మొత్తం కలిపి 4 అవర్స్ జర్నీ. సో 9:30 వరకు, 5:30 to 9:30. సో ఈ 4 అవర్స్లో ఎప్పుడు ఫుడ్ తెస్తారు, ఫుడ్ కాకుండా ఇంకా ఏమేమైనా స్టఫ్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్కి పీసెస్ ఉంటాయి అనుకున్నా ప్రతి సీట్ ముందు. మేబీ ఫస్ట్ క్లాస్కి అయితే ఉంటుంది, ఇది ఎకనామికల్ కాబట్టి మేబీ లేదేమో. సో ఇలాంటి సర్ప్రైజెస్ ఇంకా మనం డొమెస్టిక్ ఫ్లైట్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ఇంకేమైనా డిఫరెన్స్ ఉన్నాయో అని కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా. సో హోల్ ట్రిప్ కూడా ఎలా ఉంది అని చూసేసి ట్రిప్ ఎండ్లో దుబాయ్లో ల్యాండ్ అయ్యాక మీకు కంప్లీట్గా చెప్తాను. స్టే ట్యూన్. ఫ్లైట్లో డిన్నర్ టైం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఇప్పుడు డిన్నర్ తెచ్చారు. సో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మేము ప్రిఫర్ చేసుకున్నది నాన్ వెజిటేరియన్. సో ఇందులో ఏమేమి ఇచ్చారంటే బూందీ ఉంది, అండ్ ఆల్సో వీ హ్యావ్ గాట్ ఫ్రైడ్ క్యాష్యూస్, మొత్తమాడి పప్పు అండ్ కర్డ్. వాటర్ చూసారంటే ఒక 200 ml చిన్న బాటిల్ ఒకటి. ఇది జస్ట్ కట్లరీస్, స్పూన్, టిష్యూ ఇలాంటివి అన్నీ ఉన్నాయి. సో యాక్చువల్గా డిన్నర్ అంటే ఇది అలా ఏం పెట్టారో ఈ మెయిన్ మీల్లో చూద్దాం. ప్యాకింగ్ మాత్రం డీసెంట్గా ఉంది. సో లోపల చూసారంటే ఒక పరాతా, స్టఫ్డ్ పరాతా, ఆలు స్టఫ్డ్ పరాతా, కొంచెం బిర్యానీ. సో ఇది నాకు తెలిసి చిన్నపిల్లగారికి సరిపోతుంది, అడల్ట్స్కి తప్పకుండా సరిపోదు, చాలా తక్కువ ఉంది. ఇది మాత్రం కాకుండా మీకు రెడ్ వైన్ కావాలని కూడా అడుగుతున్నారు. సో మీకు ఇష్టం ఉంటే నేను తాగాలనుకుంటే ఈ కంట్రీ, బట్ బీ టీ టోటలర్ వద్దని చెప్పాను. సో జస్ట్ ఇది వచ్చేసి ఫుడ్ ఏమేమి ఇచ్చారని ఇప్పుడు టేస్ట్ చేసి నిజంగానే ఇది టేస్టీగా ఉందా వర్త్గా ఉందా అని చెప్తాను. సో అది వచ్చేసి వంకాయ కర్రీ. చప్పగా ఉంది, అసలు టేస్ట్ అయితే అసలు అనిపించట్లేదు. ఉప్పు తక్కువగా ఉంది, అసలు స్పైసీ లేదు, చప్పగా ఉంది. సో ఇప్పుడు మనం ఫ్లైట్లో ఉన్నాం, అయినా కూడా ఇక్కడ హోంవర్క్ రాసుకుంటుంది జయ అనుకుంటున్నారేమో, కాదు. సో ఇప్పుడు మనం చెన్నైలో వీసా తీసుకుని దుబాయ్ వరకు వచ్చేసాం. ఆల్రెడీ మనం ఫ్లైట్లో ఉన్నాం, ఇంకొంచెంసేపట్లో ల్యాండ్ కూడా అయిపోతాం. బట్ స్టిల్ మనం ఒక ఫామ్ ఫిల్ చేసినాం. ఏంటంటే వీసాలో మీకు ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్, మీరు ఎక్కడైతే స్టే చేయబోతున్నారో, మీకు కోవిడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయో, ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇది మీకు ఇక్కడ దిగిన వెంటనే ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేసుకుంటారు ఈ ఫామ్. సో దానికోసం డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాం. సో మీరు ఇచ్చే డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా కరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు టైం 7 o'clock అవుతుంది, బట్ స్టిల్ నాకంటూ ఇలా చూస్తున్నారంటే బయట ఎంత వెళ్తున్నా.
సో ఫైనలీ గోట్ ల్యాండెడ్. ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ట్రైన్లో మనం బ్యాగేజ్ రిక్లైనింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఆన్ ది వే మనకి కోవిడ్ టెస్ట్ కూడా తీసేసుకుంటారనమాట. ఫస్ట్ ఫుడ్ సమోసా, టీ, కెఫెన్ ఎక్స్ప్రెస్ ఎయిర్పోర్ట్. కొంచెం రిఫ్రెష్ అయిపోయాం. సో ఇప్పుడు మేము టీ అండ్ కాఫీ తాగేసి సమోసా తినేసి రిఫ్రెష్ అయిపోయాం. సో టీ అండ్ కాఫీకి వచ్చేసి వి స్పెండ్ 10 dirhams. 10 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 200 రూపీస్. సో 200 రూపీస్కి ఒక టీ, ఒక కాఫీ అండ్ 2 సమోసా. సో ఫస్ట్ ఫుడ్ ఇంత ట్రై చేసింది. సో మరి పెద్ద అంగడి కాదు, చిన్న అంగడి. సో ఐ థింక్ ద ప్రైస్ ఇస్ రీజనబుల్. అరౌండ్ Abu Dhabi to Ras Al Khaimah near or far? Yes, too much far. Yeah. Sharjah is near, no? Sharjah near, Ajman near. But Sharjah, Ajman not for tourists. This is not. If you come, stay in Dubai is better. Okay. Because in Abu Dhabi, if you go to Abu Dhabi, you see the Ferrari World. Ferrari World is the famous place for the. Day night same. You can see like rush lighting. Yeah. No. Midnight 12 also same. Huh? Midnight 12 or Yeah. 1 o'clock in the morning. Yeah. Okay. What is this? This one? Huh? Behind that building. This one? That building. Book This authority. one? This is university. It's college. College. Yeah. Okay. ఇప్పుడు మన దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగేసి అక్కడి నుంచి ఇప్పుడు మన ఇండియాలో చాలా స్టేట్స్ ఉంటాయి కదా, ఒక కంట్రీ అన్నాక స్టేట్స్ ఉంటాయి కదా, అలా దుబాయ్లో మొత్తం 7 స్టేట్స్ ఉన్నాయి. సో అందులో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న స్టేట్ వచ్చేసి రస్ అల్ ఖైమా. దీన్ని ర్యాక్ అని కూడా అంటారు, RAK. సో ర్యాక్. సో ఇది ఎలాంటి ఒక ట్రెడిషనల్ కల్చరల్ ఒక దుబాయ్ సిటీ నుంచి కొంచెం ఒక 100 kilometers అవే ఉంది. సో ఇక్కడ నుంచి మనం దుబాయ్ని కూడా ఎక్స్ప్లోర్ అయిపోతాం. సో ఈ రోజు అవన్నీ పక్కన పెడితే ఫుల్ ఆకలితో ఉన్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక హోటల్ చెక్ ఇన్ అయ్యాం, జన్నా హోటల్స్ అని చెప్పేసి. ఈ హోటల్ రూమ్ టూర్ అండ్ ఈ హోటల్ టూర్ మొత్తం కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో ఉంటుంది. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెక్ ఇన్ అయిన వెంటనే రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్న వెంటనే ఫుడ్ ఓవర్ అన్నారు, ఎందుకంటే 10 o'clockకి ఇక్కడ ఫుడ్ అయిపోతుంది. సో ఇక్కడ మన ఆన్లైన్లో స్విగ్గీ జొమాటో లాగా తలబత్ అనే ఒక యాప్ ఉంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మన ఇండియన్ నెంబర్తోనే అకౌంట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఒక 30 minutesలో వేడి మన హైదరాబాదీ బిర్యానీ తెచ్చారు. సో దిస్ ఇస్ హైదరాబాదీ బిర్యానీ అండ్ దిస్ వన్ ఇస్ లైక్ సమ్ మూర్ మసాలా బిర్యానీ. సో 2 ఆర్డర్ చేశాను. సో వేడిగా ఉంది. ఇక్కడ బయట టెంపరేచర్ ఎంత వేడిగా ఉన్నా కూడా రూమ్లో చాలా కూల్గా ఉంది ఏసీ వల్ల. సో ఈ చలికి వేడిగా బిర్యానీ తింటే యమ్మీగా ఉంటుంది. ఇంకా నేను ఫుల్ ఆకలితో ఉన్నాను కాబట్టి వేరే లెవెల్లో ఉండబోతుంది. ఓపెన్ దిస్. ఇది ఒక ఫుడ్ రివ్యూ కానీ ఇంకా ఏం కాదు, జస్ట్ ఒక ఆకలితో ఉన్న ఒక అబ్బాయికి బిర్యానీ దొరికితే ఎలా తింటాడో చూపిద్దామని. సరే, నైస్. ఇంకోటి చెప్తాను, దీని ప్రైస్, ఈ 2 బిర్యానీ ప్రైస్ వచ్చేసి ఇక్కడ దిరామ్స్లో 90 dirhams. సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1805 rupees ఇండియన్ రూపీస్లో. క్వాంటిటీ అయితే ఫుల్గా ఉంది. నాకైతే మేబీ వాళ్ళు చెప్పి 2 తినుండొచ్చేమో అనిపిస్తుంది. నైట్ టైం కదా, హెవీగా తినలేమో. సో యా, ఓకే, క్వాంటిటీ వైస్ ఇస్ ఓకే అండ్ టేస్ట్ ఈస్ ఆల్సో గుడ్.